సో, ఈ ఎండోమెట్రియోసిస్ అంటే యూజువల్‌గా మనకి గర్భసంచిలో ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది ఉంటుంది. సో, ఈ లైనింగ్ ఆ గర్భసంచిలో మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓవరీస్‌లో, పెరిటోనియల్ క్యావిటీలో అంటే అలా డిఫరెంట్ పార్ట్స్‌లో యుట్రైన్ క్యావిటీలో ఉండే టిష్యూ అక్కడక్కడ కూడా ఉంటుంది. సో, అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈచ్ టైం మీకు పీరియడ్ వచ్చినప్పుడు యూజువల్‌గా బ్లీడింగ్ అవుతుంది. అలా బ్లీడింగ్ అయినప్పుడు మీ యుట్రస్‌లో బ్లీడింగ్ అయితే అది మెన్సెస్ ద్వారా వచ్చేస్తుంది. బట్ ఈ పార్ట్స్‌లో ఓవరీస్‌లో కానీ, పెరిటోనియల్ క్యావిటీలో కానీ ఇలా బ్లీడ్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడంతా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో, ఓవరీలో ఇటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమవుతుంది, అదొక సిస్ట్‌లా ఫామ్ అవుతుంది. సో, దట్ ఈస్ కాల్డ్ ఏ చాక్లెట్ సిస్ట్. సో, ఇలా చాక్లెట్ సిస్ట్ ఆర్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాం. సో, ఇటువంటి వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఓవరీలో ఒక ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది. సో, ఇలా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉండడం వల్ల ఏంటంటే మెయిన్‌గా ఎగ్ కౌంట్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. మెయిన్‌లీ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కాంప్రమైజ్ అవుతుంది. సో, ఇలా క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కాంప్రమైజ్ అయినప్పుడు ఏమవుతుంది మనకి అంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి బాగా తగ్గిపోతాయి. కొంతమందికి ఏంటంటే అతుకులు ఫామ్ అవుతాయి. మీకు ఓవరీకి, ట్యూబ్స్‌కి అతుకులు ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు రిలీజ్ అయిన ఎగ్ అనేది ట్యూబ్‌లోకి ఎంటర్ అవ్వదు. సో, అప్పుడేమవుతుంది మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది. సో, అలాగే రిమైనింగ్ పార్ట్స్‌లో కూడా పెరిటోనియల్ క్యావిటీలో ఇలా అంతా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యుట్రైన్ అనాటమీ డిస్టర్బ్ అవుతుంది. దెన్ యుటరస్‌లో కూడా ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఇంప్లాంటేషన్ అంటే బేబీ అతుక్కునే ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది పేషెంట్స్‌కి ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్‌లో ఇలా డిఫరెంట్ సైట్స్‌లో ఉండే రీజన్స్ వల్ల మనకి లాస్ట్ ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ని మెయిన్గా ఫేస్ చేస్తారు. సో, అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ కొంతమందికి డిస్మెనోరియా ఉంటుంది. డిస్మెనోరియా అంటే పీరియడ్స్ వచ్చే ముందు విపరీతమైన పెయిన్ ఉంటుంది పీరియడ్స్లో కానీ. సో, ఎందుకంటే అవి ఆ టిష్యూ అక్కడ బ్లీడ్ అయ్యి అక్కడ ఇన్ఫ్లమేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా పెయిన్తో సఫర్ అవుతుంటారు. కొంతమంది ఈవెన్ హాస్పిటల్కి కూడా రాలేరు. సో, అంత సివియర్గా కూడా కొంతమందికి ఈ కండిషన్ అనేది ఉంటుంది. దెన్ ఈ ఎండోమెట్రియోసిస్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా కొంతమందికి ఉంటుంది. బ్లాడర్ ఎండోమెట్రియోసిస్ అంటారు. ముందు సిజేరియన్ అయితే అక్కడ ఆ స్కార్ దగ్గర కూడా కొంతమందికి ఎండోమెట్రియోసిస్ వస్తుంది. సిజేరియన్ స్కార్ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ ఉన్నారు. రెక్టల్ ఎండోమెట్రియోసిస్, సో ఆ రెక్టల్ మ్యూకోసాని కూడా ఈ ఎండోమెట్రియోటిక్ టిష్యూ ఇన్వేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో మోషన్కి వెళ్ళినప్పుడు కూడా సివియర్గా పెయిన్ రావడం. సో ఈ టిష్యూ ఏ ఏరియాస్లో ఉంటే అక్కడ అంతా ప్రాబ్లం అంటే అతుకుల ప్రాబ్లం వచ్చి వాళ్ళకి పెయిన్ లాగా వస్తుందన్నమాట సింపుల్గా చెప్పాలంటే. సో ఇటువంటి పేషెంట్స్ మెయిన్గా ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతారు. దెన్ కొంతమందికి ఇలా పీరియడ్స్లో పెయిన్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇలా సివియర్ పెయిన్ రావడం పీరియడ్స్లో కానీ, లేదు మీరు కన్సీవ్ అవ్వకపోవడం ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. దెన్ మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువలైజ్డ్ అంటారు. అంటే మీకు ఫస్ట్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉందనుకోండి, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద సిస్ట్, అది యూనిలేటరల్ ఉందా, బైలేటరల్ ఉందా, దెన్ అగైన్ మీకు ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, మీ ఏజ్ ఎంత, దెన్ మేల్ యొక్క పారామీటర్స్ ఏంటి, 7 పారామీటర్స్. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. బట్ ఎనీవే ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 సెంటీమీటర్స్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది, మీ ఏజ్ ఒక 26 ఇయర్స్, మేల్ పారామీటర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఒక ఐయుఐ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఒక 1 or 2 ఐయుఐ సైకిల్స్ మనం కన్సీవ్ అవుతున్నారా లేదా, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటాం. సో బట్ లాంగ్ బ్యాక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఒక 36-37 ఇయర్స్, మనకు బైలేటరల్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉన్నాయి, రిజర్వ్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. ఇటువంటి కండిషన్స్లో మనకి డైరెక్ట్లీ ఐవీఎఫ్కి కూడా మనం ట్రై చేయొచ్చు.